హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్సమ్మ. దిస్ ఈజ్ దిలీప్. ఈ వీడియోలో మీకు నేను డోలా సిల్క్ శారీస్, డోలా ప్రింటెడ్ శారీస్, తర్వాత కంచి క్రేప్స్ చూపిస్తా. తర్వాత ఇదేదో పెట్టారు ఫ్యాన్సీ ఆర్గాంజా అనుకుంటా, ఫ్యాన్సీ ఆర్గాంజా ప్రింటెడ్ శారీస్. ఈ 3 టైప్స్ చూపిస్తాను. కొంచెం అన్నీ కూడా కొంచెం బడ్జెట్లోనే 2900 నుంచి ఒక 3000, 3500 ఆ రేంజ్లో ఉంటాయి. కొంచెం యూనిక్గా ఉంటాయి, డెఫినెట్గా అనిపిస్తాయి అనమాట. అంటే కొంచెం ఫ్యాన్సీగా, సింపుల్గా జస్ట్ మూవీస్కో లేదంటే ఏదైనా షాపింగ్ అట్లా వెళ్ళినప్పుడు బాగుంటుంది ఈ స్టైల్. తర్వాత ఒక పాయింట్ నేను చెప్పాలి. చాలామంది కస్టమర్స్ ఆఫ్టర్ 9:30 క్లోజ్ అండి. మా ఆన్లైన్ సర్వీస్ అనేది 9:30 క్లోజ్. ఇప్పటికే ఆన్లైన్లో మాకు అంటే మీ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి, మెసేజెస్ రిసీవ్ చేసుకోవడానికి 6 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. 6 అమ్మాయిలు వర్క్ చేస్తున్నారు. ఈ 6 అమ్మాయిలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి ఆఫీస్ నుంచి 7:30కి వెళ్ళిపోతారు. 7:30 నుంచి కూడా 9:30 దాకా వర్క్ చేస్తారు ఇంట్లో. 9:30 తర్వాత దే విల్ నాట్ ఆన్సర్ యువర్ కాల్స్ ఆర్ మెసేజెస్. మెసేజ్ కుదిరితే వాళ్ళు రిప్లై ఇస్తారు, కాల్స్ మాత్రం మాకండి ప్లీజ్. వాళ్ళ పర్సనల్ లైఫ్, పర్సనల్ ఇది ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. కాల్స్ మాత్రం మాకండి 9:30 తర్వాత వాళ్ళకి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మరి నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మీరు ఫోన్లు చేస్తుంటే ఏంటిగా మీరు ఫోన్లు మాడుతూ ఉంటారా ఏంది? ఇక మాతో మాట్లాడరా, ఇంట్లో పిల్లలు చూడరా, అది ఇదని వాళ్ళకు కూడా గొడవలు అవుతున్నాయంట. కాబట్టి మీరు ఫోన్స్ మాకండి 9:30 తర్వాత. ఎందుకంటే ఇప్పుడు నేను మొన్న ఏదో మాకు పేమెంట్ ఇష్యూ ఏదో వస్తే పేటీఎం వాడికి ఫోన్ చేస్తే వాడు 6 తర్వాత నో ఆన్సర్ ఫ్రమ్ దేర్ కస్టమర్ కేర్. ఏంట్రా బాబు అంటే 6 క్లోజ్ అంట. ఇది మేము ఇంకా 9:30 దాకానే చేస్తున్నాం, వాళ్ళు 6కే క్లోజ్ అంట. మళ్ళీ సాటర్డే సండే పని చేయడంట. సాటర్డే సండే మనకు ఏ ఇష్యూస్ వచ్చినా ఏమొచ్చినా మండే దాకా వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ పబ్లిక్ హాలిడేస్ ఇవన్నీ ఉంటాయి. ఇలాగా అందరూ కూడా ఒక టైం అనేది ఫార్మేట్ పెట్టుకుంటున్నారు కదా. ఈవెన్ మీకైనా కూడా అంతే కదా, మనకంటూ హాలిడేస్ ఇట్లా ఉంటాయి కదా. సో మీరు ఆ టైము, ఆ స్పేస్, వాళ్ళ పర్సనల్ స్పేస్, ఫ్యామిలీ స్పేస్ అనేది మనం ఇవ్వకపోతే కష్టం కదా. సో అర్థం చేసుకోండి. 9:30 తర్వాత ఈవెన్ ఫ్రమ్ అబ్రాడ్ అయినా సరే మీరు కాల్స్ మాకని మీరు మెసేజెస్ పెట్టుకోండి. వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు చూసుకొని మీకు రిప్లై ఇస్తారు. అంతేగాని ప్లీజ్ డోంట్ కాల్ దెమ్. అది నా సైడ్ నుంచి రిక్వెస్ట్. ఒకటి నా సైడే కాదు, వాళ్ళ సైడ్ నుంచి చెప్తే నేను మీకు చెప్తున్నాను. ఇది వాళ్ళని కూడా రమ్మన్నా ఇప్పుడు యాక్చువల్గా ఇట్రండి, ఇటు ముగ్గురు నుంచోండి, మిమ్మల్ని పెట్టి చెప్తానంటే వాళ్ళు సిగ్గుపడిపోతున్నారు. నాకే ఈ మధ్యన అలవాటైంది, నేనేం చెప్తాను. కానీ డోలా సిల్క్లో ఫస్ట్ శారీ అండి, ప్రింటెడ్ వస్తుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, స్టైలిష్గా ఉంది. ఫస్ట్ ఇవి వచ్చి ఒక 20 పీసెస్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఇందులో చూపించే ఆల్మోస్ట్ అన్నీ కూడా 10 to 20 పీసెస్ ఉంటాయి మొత్తం. ఇది అంటే ఇది ప్రింట్ మరి కనబడుతుందా? ఇంకా ఇట్లా చూపిస్తుండు, నేను కనబడపోయిన పర్లేదు కానీ ఇదిగోండి ఇట్లా చూడండి. దీని కాన్సెప్ట్ ఏంటో అర్థమైద్ది. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ మాత్రం. అండ్ దాని కలర్ కాంబినేషన్ కూడా చాలా స్టైలిష్గా ఇచ్చారు. ఇలాగ మొత్తం కూడా బార్డర్ వచ్చి జరీ బార్డర్ ఇచ్చారు సింపుల్గా. అండ్ వాష్ వచ్చి మీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకోండి. దాన్ని బండకేసి బాదండి ఏమీ అవ్వదు. శారీ మాత్రం అట్లా ఉంటుంది. ప్రింట్ పోదు, శారీ అవ్వదు, ఏమవ్వదు ఈ శారీకి. ఇది పళ్ళు, సింపుల్ జరీ పళ్ళులు ఇస్తారు. దీంట్లో బ్లౌజ్ వచ్చి దీని కాస్టింగ్ చెప్పలేదు కదా, 3,900 రూపాయలది 2,900 ఉందండి. ఇది టిష్యూ శారీ, టిష్యూ బ్లౌజ్ ఇచ్చి దాని మీద ఇలాగ వీవింగ్ బుటాస్ ఇచ్చారు. ఇది క్వాంటిటీ ఉన్నాయి, వెబ్సైట్ ఆర్ వాట్సాప్లో బుక్ చేసుకోండి. 3,900, 2,900 డోలా ప్రింటెడ్ శారీ. తర్వాత డిజైన్ వచ్చి ఇది శారీ మొత్తం కూడా చెక్స్ వస్తున్నాయండి. ఇది చిన్న చిన్న చెక్స్, ఆ చిన్న చెక్స్ వచ్చి దాని మీద మళ్ళీ ఇలాగ డిఫరెంట్ కలర్ ఇచ్చి దాని మీద మళ్ళీ ప్రింట్ వేసాడు. ఇది చాలా టఫ్ ప్రొసీజర్. ఎందుకంటే ఫస్ట్ ఆ చెక్స్కి ఆ కలర్ మ్యాచ్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలరు. మళ్ళీ దాని మీద వేసిన ప్రింట్ మ్యాచ్ అవ్వాలి. చాలా టఫ్ ప్రాసెస్ ఇదంతా కూడా. ఆ మ్యాచింగ్లో ఎక్కడ మ్యాచ్ అవ్వకపోయినా కూడా మొత్తం డమాల్ పేలిద్ది. ఇది బోర్డర్, ఇది కూడా సేమ్ కాస్ట్ అండి. 3,900ది 2,900 ఉంది. ఇది సింపుల్ పళ్ళు, టాజల్స్ ఇచ్చారు, బ్యూటిఫుల్ టాజల్స్ ఇచ్చారు. ఇది డోలా సిల్క్ బ్లౌజ్ వీవింగ్. తర్వాత ఇది
శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది. కంప్లీట్ చెక్స్ మీద ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది. కొంచెం డిఫరెంట్ ఉన్నాయి ప్రింట్స్ అయితే. ఏదో రెగ్యులర్గా ఈ కలంకారీ ప్రింట్లు, పిచ్వై ప్రింట్లు ఈ కాకుండా ఫ్లోరల్స్లో కూడా మళ్ళీ డిఫరెంట్గా చేశారు ఇవి. నేను కూడా చాలా దారుణంగా చూస్తే అలా ఇట్లా పిసికి పడేస్తాను అన్నమాట కొనేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 500 చీరలు చూపిస్తే నేను అందులో ఒక 15-20 చీరలు సెలెక్ట్ చేస్తా. అంత దారుణంగా ఉండేది నా సెలక్షన్ కూడా. అంత సెలెక్ట్ చేస్తేనే ఇట్లాంటి కొంచెం యూనిక్ డిజైన్స్, డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. అంటే ఎన్ని చూసినా కానీ డిఫరెంట్గా అనిపించింది మాత్రమే మనం పిక్ చేస్తాం అన్నమాట. సో అక్కడ ఇంకా అలా చేస్తేనే ఈ కలెక్షన్ అనేది వస్తుంది. చాలామంది ఏంటంటే, అంటే నేనేదో గొప్పని కాదు, చాలామంది ఏంటంటే అంత ఓపికగా కూడా కూర్చోరు. డిజైన్స్ అంటే ఆ టేస్ట్ కూడా ఉండాలి ఆబ్వియస్లీ అనుకోండి. మనకు ఆ టేస్ట్ ఉంది కాబట్టి మంచి మంచి డిజైన్స్ వేస్తున్నా, మీకు నచ్చుతున్నాయి. ఇప్పుడు నేను 500 చూసి 10-15 చేస్తాను అని చెప్పి మీరు మళ్ళీ మిస్ అమ్మకు వచ్చి మీరు అట్లా సెలెక్ట్ చేయమాకండి. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసేసా కదా, మీరు ఫాస్ట్గా సెలెక్ట్ చేసేసుకోండి అందులోంచి. ఇది పళ్ళు, ఇది ట్యాజిల్స్ వచ్చినాయి. తర్వాత బ్లౌజ్ కూడా దేనికి అది డిఫరెంట్గా డిజైన్ చేశారండి. ఇది డోలా సిల్క్ బ్లౌజు, కంప్లీట్ వీవింగ్ జాల్ ఇచ్చారు. ఇట్లా 3900, 2900కి ఉంది. తర్వాత శారీ ఇది వచ్చి మంచి డార్క్ గ్రీన్, బ్రౌన్, బ్లూ, క్రీము అన్ని కలర్స్ వేసారు, కానీ స్టైలిష్గా ఉంది. స్టైలిష్ శారీస్ అండి ఇవన్నీ కూడా, చాలా నిజంగానే యూనిక్గా ఉన్నాయి. ఇది బార్డర్, పైన బార్డర్లో వచ్చి ఇది లాంగ్ కంచి బార్డర్ ఇచ్చారండి. ఇట్లా లాంగ్ కంచి బార్డర్ ఇచ్చారు. 3900ది 2900కి ఉంది. మల్టిపుల్స్ ఉన్నాయి. హోల్సేల్గా కావాలన్న వాళ్ళు విజిట్ చేయొచ్చు, మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇది బ్లౌజులు అయితే ఏది ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వాల, కంప్లీట్గా డిఫరెంట్ కాన్సెప్ట్స్లానే ఇచ్చారు అన్నీ కూడా. అయిపోయింది ఆ కాన్సెప్ట్ అయిపోయింది. ఆ కాన్సెప్ట్ అయిపోయాక తర్వాత ఒక పాయింట్ చెప్పాలి ఇంకోటి. కస్టమర్స్ ఆన్లైన్ తీసుకుంటున్నారు, అంటే ఎవరన్నా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు తీసుకునే ముందేమో ఒకలాగా ఉంటుంది బిహేవియర్. ఎట్లా అంటే ఫోటో పెట్టమ్మా, బార్డర్ పెట్టు, బాడీ బుటా పెట్టు, లేదంటే పళ్ళు పెట్టు, బ్లౌజ్ పెట్టు అని ఎంత క్లియర్గా చక్కగా మంచి ఫ్రెండ్లీగా అడుగుతున్నారు. అంతా బాగానే ఉంది. వెళ్ళాక శారీ మా వాళ్ళు అంతా మంచి సర్వీస్ ఇచ్చాక శారీ వెళ్ళిపోయాక నాకు నచ్చలా, నా పక్కన ఇంట్లో నచ్చలా, మా పనమ్మాయికి నచ్చలేదు అని చెప్పి మీరేదో మళ్ళీ అందరూ అని కాదు ఎవరన్నా రిటర్న్ చేస్తామంటున్నారట. మేము ముందే మీకు క్లియర్గా 100% చెప్పేస్తున్నాం, నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మా దగ్గర. ఎందుకంటే మేము ఇచ్చే రేటుకి మేము అవన్నీ పెట్టుకోలేము, ఆ తలనొప్పులని మేము పెట్టుకోలేము, మేము భరించలేము. మేము అంత జెన్యున్గా అంత హోల్సేల్ రేటుకి ఇస్తున్నాం, ఇంకెందుకు తీసుకోవాలి నేను రిటర్న్? నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మా దగ్గర. అది మీకు ప్రతి వీడియోలో కింద వచ్చిద్ది, షాప్లో తెలుసు, షాప్లో బిల్ వేసే స్టాంప్ వేస్తాం, ఇన్ని తెలుసు. అయినా కూడా మళ్ళీ అడుగుతున్నారు. అడిగితే అడిగారు, అది కూడా కాదు, రివర్స్ అనమాట. కంప్లీట్గా ఏదో మీరేదో లాగేసుకున్నట్టుగా వాళ్ళతో చాలా వల్గర్గా మాట్లాడుతున్నారంట. అలా మాట్లాడమాకండి. మేమేమి మీ ప్రాపర్టీస్ ఏం లాక్కోవట్లే, జస్ట్ ఒక శారీ అంతవరకే. అది మీరు దానికి ఎందుకు తీసుకోరు, మీరేమనుకుంటున్నారు? నేను కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తా, ఆడు తీసుకుంటారు, ఈడు తీసుకుంటాడు, ఆ షోరూములు తీసుకుంటారు, ఈ షోరూములు, ఇవన్నీ నాకు అనవసరం. మా కండిషన్స్ మాయి, మా టర్మ్స్ అండ్ కండిషన్స్ మాయి. మీ ఫ్యామిలీ మీది ఎలానో మా ఫ్యామిలీ మాది ఎలానో అలానే మా బిజినెస్ మాది. అంతేగాని ఎవరు రూల్స్ ఆడికి ఉంటాయి, కానీ మీరు మా రూల్స్ మీరు డిసైడ్ చేస్తామంటే ఎట్లా కుదిరిద్ది చెప్పండి? మీకు ముందే చెప్పేశాం, ఇష్టం లేదనుకోండి దాన్ని అంతటితో వదిలేసేయండి. అంతేగాని మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసి, వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఏం ఊరికే మీ కింద ఏం పని చేయట్లేదు వాళ్ళందరూ, అర్థమైందండి? వాళ్ళు నా కింద చేస్తున్నారు, నేను కూడా అట్లా మాట్లాడను. మీరు అట్లాగా వల్గర్గా మాట్లాడి ఎందుకు తీసుకోరు, నువ్వేమనుకుంటున్నావు, నీ అంత చూస్తా, నీ సంగతి తెలుస్తా, ఎందుకు ఇదంతా? పోలీస్ కేసు పెడతా, శారీ కోసం పోలీస్ కేసు పెడతాడు ఎవడైనా ఎక్కడైనా, కామెడీ కాకపోతే. సో అట్లా మాట్లాడమాకండి, ఇష్టం లేకపోతే మీరు కొనమాకండి, అంతవరకే తప్ప. తీసుకున్నాక నో రిటర్న్ నో ఎక్స్చేంజ్. మళ్ళీ మీరు ఫోన్లు చేసి ముందు ఒక బిహేవియర్ ఉండిద్దంట, తర్వాత వేరే బిహేవియర్ వస్తుందంట, మీలోంచి ఒక చంద్రముఖి బయటకు వస్తుందంట, అపరిచితురాలు బయటకు వస్తుందంట, అట్లా బిహేవ్ చేస్తామని చెప్పి మా వాళ్ళు బాధపడుతున్నారు. అదొకటి మాత్రం ప్లీజ్, ఇది చేసిన వాళ్ళకి మాత్రమే, అందరూ చేస్తున్నారు, అందరూ చేయరు ఆబ్వియస్లీ, 100లో ఒకళ్ళిద్దరు తగులుతున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా అంతే. ఇది తర్వాత కంచి క్రేప్ శారీ, ఇది వచ్చి 5000 రూపీస్, 3000 రూపీస్, సూపర్ హిట్ డిజైన్. కంచి క్రేప్ శారీస్ ఇవి 3000కి ఎప్పుడైతే ఆఫర్లో పెట్టామో
అసలు నాకు తెలిసి ఒక 1000 శారీస్ వరకు సేల్ చేసి ఉంటాం ఈ కంచి క్రేప్ అనేవి. చాలా అంటే చాలా బాగున్నాయి. జనరల్గా పెద్ద పెద్ద బార్డర్స్ కాకుండా ఇలా చిన్న బార్డర్స్లో ఈ డిజైన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా చిన్న చిన్న బుటాస్ వచ్చి ఇంకొంచెం పెద్ద బుటాస్ ఫ్లోరల్ డిజైన్ బుటాలు వచ్చినాయి. ఇట్లాగా పైన వచ్చి వీవింగ్ బార్డర్, కింద కూడా వీవింగ్ బార్డరే, సేమ్ సైజు, పైన ఏ సైజు ఉందో అదే సైజులో వచ్చింది. తర్వాత ఇది పళ్ళు అండి, ఇది పళ్ళు, సింపుల్ పళ్ళు. ఇది బ్లౌజ్, కాంట్రాస్ట్ ఎల్లో కలర్ బ్లౌజ్. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా మా వాళ్ళని ఇసుకొచ్చి మాకంటే కొంచెం అట్లా చేయమాకండి అని చెప్పి, ఇప్పుడు నేను గిఫ్ట్ ఇవ్వట్లేదు చెప్పి నన్ను కూడా తిట్టమాకండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు ఇవ్వవు, నువ్వు రిటర్న్ ఇవ్వాల్సింది, ఎక్స్చేంజ్ ఇవ్వాల్సింది మళ్ళీ కామెంట్లో పెడతారేమో, అవన్నీ చేయమాకండి, టైం వేస్ట్ ప్రొసీజర్ అంతా. మేమైతే మా రూల్ మార్చాం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారంటే నా రేట్ ఇవ్వమని వాళ్ళం కూడా, అప్పుడు నా రేట్ వాళ్ళు ఇస్తే అప్పుడు నేను వాళ్ళ చేస్తా ఎక్స్చేంజ్లు రిటర్న్లు కావాలంటే, అర్థమైందా? సో అది ఉండదు, ఎవడిష్టం వాడిది అంతే. తర్వాత లావెండర్ కలర్, లావెండర్ కలర్లో శారీ మొత్తం కూడా బుటీస్ వచ్చినాయి. సేమ్ ఇక ఇందాక దాంట్లోనే కాన్సెప్ట్ ఏముంది ఇందులో చెప్పడానికి. ఇంకా లావెండర్ కలర్, డార్క్ లావెండర్ కాదు, ఇది పర్పుల్ కలర్. సేమ్ కాస్ట్ 5000 3000 ఉండేది. చాలా ఫైన్ క్వాలిటీ, ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది. కంచి క్రేప్ శారీ, ఫ్యాబ్రిక్ హైలైట్. ఇది షార్ట్ వీవింగ్ పళ్ళు వస్తుంది, ఇట్లాగా టాజల్స్ ఇచ్చాడు మళ్ళీ దీనికి. ఇది బ్లౌజ్, ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్. దీంట్లోనే పింక్ కలర్ వస్తుందండి, ఇది పింక్ కలర్. ఇవి కూడా మల్టిపుల్స్ ఉన్నాయండి, వీవింగ్ పళ్ళు టాజల్స్, ఇవి కూడా మల్టిపుల్స్ ఉంటాయి. ఇవైతే ఈ కంచి క్రేపులు అయితే నాకు తెలిసి ఈచ్ 5 ఉంటాయి. ఇది బ్లౌజ్. తర్వాతది వచ్చి ఫ్యాన్సీ ఆర్గంజా. ఇప్పుడు చూపించే అయితే ఈచ్ 10 to 15 శారీస్ ఉంటాయి, చాలా స్టైలిష్గా ఉంటాయి ఇవి. ఇది కాస్ట్ వచ్చి 4500, 3500. ఇది కూడా రఫ్ అండ్ టఫ్ యూసేజ్ ఎలాగైనా యూజ్ చేయొచ్చు. ఇట్లా వస్తుంది ఫ్యాన్సీ ఆర్గంజా. మీకు ఒక సింగిల్ లేయర్ మీద చూపిస్తే ఇంకా ఇవన్నీ ఇట్లా వస్తుంది. ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది శారీ మొత్తం కూడా. పైన కింద వచ్చి లూరెక్స్ జరీ. ఈ జరీని ఏమంటారంటే, ఈ జరీని లూరెక్స్ జరీ అంటారు. కొంచెం షైన్ అవుతుండేది కానీ ఇది ఒక స్టైల్. ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది లూరెక్స్ జరీ. ఆ కాన్సెప్ట్లో వచ్చిన శారీ. తర్వాత ఇది శారీ మొత్తం ప్రింట్, బార్డర్ వస్తుంది చూపిస్తా. లావెండర్ శారీ కలర్ వచ్చి లావెండర్ అండి. ఇది బార్డర్, ఇలా బార్డర్లో మాత్రం మల్టీ కలర్ కాన్సెప్ట్ ఇచ్చారు. ఇది లూరెక్స్ జరీలోనే హారిజంటల్ స్ట్రైప్స్ ఇచ్చి ట్రెడిషనల్ బెనారసీ స్టైల్ బార్డర్ ఇచ్చారు. ఇది పళ్ళు, సింపుల్ జరీ పళ్ళు, షార్ట్ పళ్ళు. వీడు సరే ఎట్లా ఇస్తే ఏం బాగుందిలే సింపుల్గా అనుకొని టాజల్స్ వేసాడు వీడు, కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా మనం అని. తర్వాత బ్లౌజ్ వచ్చి ఇది డోలా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు, ఆర్గంజా కాదు. బ్లౌజ్ వచ్చి డోలా సిల్క్. కాస్టింగ్ వచ్చి 4500, 3500 ఉంది ఇప్పుడు ఆఫర్లో. తర్వాత పీచ్ కలర్ అండి, ఇది పీచ్ కలర్ ఫ్లోరల్ ప్రింట్. సేమ్ కాన్సెప్ట్, సేమ్ డిజైన్, కలర్స్ వేరు అంతే. ప్రింట్ వేరే ఉంది, ప్రింట్ కూడా సేమే అనుకుంటా, మీరే చూడండి ఒకసారి. నెక్స్ట్ శారీ మాత్రం ప్రింట్ మారింది. ఇది షార్ట్ పళ్ళు, సేమ్. ఇది బ్లౌజ్ సేమ్ వచ్చింది. ఇది డోలా సిల్క్ బ్లౌజ్ విత్ వీవింగ్ బుటాస్ అండ్ సీక్వెన్స్ వర్క్. ఇది ప్రింట్ మారింది కొంచెం, మళ్ళీ ఫ్లోరల్లోనే కొంచెం డిఫరెంట్ ప్రింట్ చేశారు. ఇలా వస్తుంది శారీ మొత్తం గ్రీన్ కలర్. ఇది కూడా ప్రైజింగ్ అన్నీ చెక్ చేసుకోండి బయట. చెక్ ఇట్ విత్ అదర్స్, బుక్ ఇట్ విత్ మిస్సమ్మ. గ్రీన్ శారీ, ఫ్లోరల్ ప్రింట్. ఇది పళ్ళు, బ్లౌజ్. ఓకే, బ్లౌజ్ మాత్రం అదే స్టైల్ అండి. శారీ అన్నిటికి కూడా బ్లౌజ్ అదే, సేమ్ కలర్ రన్నింగ్ కలర్ వస్తుంది, కొంచెం లైట్ కలర్ గ్రీన్ వస్తుంది. వీవింగ్ బుటాస్ విత్ సీక్వెన్స్ వర్క్. సో ఇది ఈ ఎపిసోడ్ మొత్తం కూడా. అన్నీ కూడా మల్టిపుల్స్ ఉన్నాయి. హోల్సేల్ కావాలన్న వరకు తప్పనిసరిగా విజిట్ చేయండి.
ఇక మళ్ళీ మా యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేముంటాయి మర్చిపోయా నేను, బెల్ కదా, నోటిఫికేషన్, లైక్ షేర్ నోటిఫికేషన్, ఆ బెల్ కొట్టండి. తర్వాత ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మాది ఫాలో కొట్టండి. ఎందుకంటే కొన్ని వీడియోస్ అక్కడ కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం, యూట్యూబ్లో కాకుండా అక్కడ కూడా కొన్ని అప్లోడ్ చేస్తున్నాం డిఫరెంట్వి. సో తప్పనిసరిగా అది కూడా ఫాలో చేస్తే మీకు ఇంకా లేటెస్ట్ డిజైన్స్ ఇంకేమైనా ఏది మిస్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇక అంతే ప్రస్తుతానికి. మిస్ అమ్మ మాది కాదు మనది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్.